చైతన్య రథం వీక్షకులకు అభిమానులకు స్వాగతం, సుస్వాగతం, శుభోదయం. 2025 జనవరి సంక్రాంతి మనందరికీ చాలా బాగా జరిగింది. ఎందుకంటారా, 1 కోటి సభ్యత్వాలు నమోదు చేసుకొని కార్యకర్తలంతా ఈ సంక్రాంతి సంబరాలతో చేసుకోవడం చూసాం. 1 కోటి సభ్యత్వాలు నమోదైన సందర్భంగా ఈ సంక్రాంతి పండగ కార్యకర్తలకి పెద్ద పండగే. గత అక్టోబర్లో జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ప్రారంభమైన సభ్యత్వ నమోదు కార్యక్రమం జనవరి 25 నెలతో పూర్తి చేసుకుని 1,50,468 సభ్యత్వాలతో దేశ చరిత్రలో ఏ పార్టీకి లేనన్ని సభ్యత్వాలు, అది 100 రూపాయలు స్వతహాగా కట్టుకుని చేరడం అనేది దేశ రాజకీయ చరిత్రలో రికార్డే. నేటి చైతన్య రథంలోని ప్రధాన అంశాలు ఒకసారి పరిశీలిద్దాం. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు 1 కోటి సభ్యత్వాలు చేసినందుకు కార్యకర్తలని, నాయకులని అభినందించారు. అలాగే లోకేష్ గారు అభినందిస్తూ లేఖ రాశారు. ఆ ప్రధాన వార్తలను ఒకసారి పరిశీలిద్దాం. పసుపు సైన్యం 1,52,598కి చేరింది. 1,00,000 సభ్యత్వాలు మార్కు దాటిన 11 నియోజకవర్గాలు, 50,000 సభ్యత్వాల మార్కు దాటిన 115 నియోజకవర్గాలు. అగ్రస్థానంలో నారాయణ గారి ప్రాతినిధ్యం వహిస్తున్న నెల్లూరు సిటీ, 2వ స్థానంలో ఆనం రామనారాయణ రెడ్డి గారి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆత్మకూరు, 3వ స్థానంలో మంత్రి నిమ్మల రామానాయుడు గారి ప్రాతినిధ్యం వహిస్తున్న పాలకొల్లు. కార్యకర్తల సంక్షేమానికి సంక్షేమ నిధి సారథి నారా లోకేష్ గారి విప్లవాత్మక మార్పులు. ప్రమాద బీమా 2 లక్షల నుండి 5 లక్షలకు పెంపు. యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్తో జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి ఒప్పందం. 1 కోటి దాటిన సభ్యత్వాలతో కొత్త చరిత్ర, ఇది టీడీపీ కార్యకర్తల సత్తా అంటూ నారా లోకేష్ గారు అభినందించారు. పార్టీకి బలం మీరే, టీడీపీకి కార్యకర్తలే అధినేతలు, భాగస్వాములైన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. కార్యకర్తలకు, నాయకులకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శుభాకాంక్షలు. పసుపు జెండా పవర్, పసుపు సైన్యం సత్తా, కలిస్తే 1 కోటి సభ్యత్వాలు, రికార్డులు సృష్టించాలన్నా, చరిత్ర తిరగరాయాలన్నా టీడీపీ కార్యకర్తలకే సాధ్యం. 1 కోటికి పైగా సభ్యత్వాలతో సభ్యత్వ నమోదుకు సూపర్ హిట్ చేసిన నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, సిబ్బందికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ధన్యవాదాలు తెలియజేశారు. చాలా నియోజకవర్గాల్లో 1,00,000కు పైగా సభ్యత్వాలు అయ్యాయంటే చిన్న విషయం కాదు. ఇప్పుడు సభ్యత్వం తీసుకోవడానికి ఓటర్ కార్డు నెంబర్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అంటే సభ్యత్వం తీసుకునేవారు ఖచ్చితంగా ఓటర్ అయి ఉండాలి. టీడీపీలో ఇక్కడ బోగస్ సభ్యత్వాలకు అవకాశం లేదు, మిస్డ్ కాల్స్ వ్యవహారం లేదు. ఓటర్ కార్డు ఉంటేనే, ఓటర్ కార్డు నెంబర్ నమోదు చేస్తేనే సభ్యత్వం రికార్డు అవుతుంది. అది కూడా దేశ రాజకీయ చరిత్రలో ఒక రికార్డే. నేడు క్యాబినెట్ మీటింగ్, సూపర్ 6 వివిధ అంశాలపై క్యాబినెట్ మీటింగ్. ప్రాజెక్టుల భూముల కేటాయింపులపైన ముందుకే, సీఎం దావోస్ పర్యటన పైన చర్చించే అవకాశం. జనవరి 18కి అన్న నందమూరి తారక రామారావు గారు పరమపదించి 29 సంవత్సరాలు పూర్తవుతున్నాయి. ఈ సందర్భంగా రక్తదానం, పలు సేవా కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టాలని పల్లా శ్రీనివాసరావు గారు పిలుపునిచ్చారు. ప్రతి 3వ శనివారం స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ రేపు మైదుకూరులో ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు. పదే అవే అబద్ధాలు, సాక్షి వక్రాక్షి రోత రాతలు. సాక్షి ఎడిటర్ వర్దల్లి మురళి అబద్ధాల కుతంత్రం ఎపిసోడ్ 10 కూడా ఈ సందర్భంగా మనం చూడొచ్చు. టార్గెట్ $2.4 మిలియన్, 15% వృద్ధి రేటుకు దిశగా అడుగులు. గత ఏడాదితో పోలిస్తే 4.03% వృద్ధి అదనం. ఏపీని బలమైన ఆర్థిక వ్యవస్థగా మారుస్తా, లక్ష్యాలకు అనుగుణంగానే ప్రణాళికల అమలు. గత ప్రభుత్వం వ్యవస్థను భ్రష్టు పట్టించింది, ఇప్పుడిప్పుడే అవన్నీ గాడిన పడుతున్నాయి. వెల్తీ హెల్తీ హ్యాపీ ఏపీ మా ప్రభుత్వ నినాదం. P4 ద్వారా పేదల జీవన ప్రమాణాల పెంపు. రేపు వాట్సాప్ గవర్నెన్స్కు శ్రీకారం. ముఖ్యమంత్రి చంద్రబాబు పునరుద్ఘాటన. వృద్ధి రేటుపై సీఎం చంద్రబాబు నాయుడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్. విశాఖ ఉక్కుకు మళ్లీ వెలుగులు. ఇవి ఈనాటి చైతన్య రథంలోని మొదటి పేజీలోని ముఖ్యాంశాలు. పసుపు సైన్యం అట్ రేట్ ఆఫ్ 1 కోటి 52,598 సభ్యత్వాలతో దూసుకుపోతోంది. 1,00,000 సభ్యత్వ మార్కు దాటిన 11 నియోజకవర్గాలు, 50,000 సభ్యత్వాల మార్కు దాటిన 105 నియోజకవర్గాలు. అగ్రస్థానంలో నెల్లూరు సిటీ, ఆత్మకూరు,
కార్యకర్తల సంక్షేమానికి సంక్షేమ నిధి సారథి నారా లోకేష్ విప్లవాత్మక అడుగులు. ప్రమాద బీమా 5 లక్షలకు పెంపు, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్తో ఒప్పందం. తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో సరికొత్త రికార్డులు సృష్టించింది. గత ఏడాది అక్టోబర్ 26న టీడీపీ అధినేత చంద్రబాబు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అండమాన్లో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. సభ్యత్వాలు తీసుకున్న వారి సంఖ్య 1 కోటి మార్కును దాటి చరిత్రను తిరగరాసింది. 1,52,598 మంది టీడీపీ సభ్యత్వం తీసుకున్నారు. సభ్యత్వ నమోదు కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు. రాష్ట్రంలో 11 నియోజకవర్గాలు 1,00,000 సభ్యత్వాల మార్కును దాటాయి. 105 నియోజకవర్గాలు 50,000 సభ్యత్వాలు మార్కును దాటాయి. 1 కోటి మంది సభ్యులతో తెలుగుదేశం పార్టీ అతిపెద్ద కుటుంబంగా అవతరించింది. టెక్నాలజీ అనుసంధానంతో సభ్యత్వ నమోదు కార్యక్రమం సులభమైంది. ప్రజలు స్వయంగా సభ్యత్వం నమోదు చేసుకునే సౌలభ్యం కల్పిస్తూ వారు ఎక్కువగా వినియోగించే ప్లాట్ఫామ్స్తో సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీసుకున్న నిర్ణయం సభ్యత్వ నమోదు కార్యక్రమం ఇంత పెద్ద సక్సెస్ కావడానికి ప్రధాన కారణం. టెక్నాలజీ వినియోగం ద్వారా పార్టీ కోసం క్షేత్రస్థాయిలో ఎవరు కష్టపడి పనిచేస్తున్నారో పార్టీ అధిష్టానానికి స్పష్టంగా తెలుస్తుంది. తద్వారా పార్టీ పదవులు, నామినేటెడ్ పదవులు ఇచ్చేప్పుడు ప్రాధాన్యత లభిస్తుంది. పనిచేసే వారికే ప్రాధాన్యత అని లోకేష్ ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేశారు. పార్టీ సభ్యత్వ నమోదులో గుర్తింపు లభిస్తుందని కార్యకర్తలు, నాయకులు ఆశించడం ఏ పార్టీలోనూ సహజం. ఆ కష్టపడే తత్వాన్ని, పనిచేసిన విధానాన్ని బెరేజ్ వేసుకుంటూ వారికే పదవులు ఇస్తామని చెప్పి నారా లోకేష్ స్పష్టంగా ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేశారు. నారా లోకేష్ ఎక్కువ సభ్యత్వాలు చేసిన కార్యకర్తలతో మాట్లాడి అభినందించడం, ప్రోత్సహించడం ఈ సక్సెస్కి ప్రధాన కారణం. సభ్యత్వ నమోదు కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పోటీపడి మరీ రికార్డులు సృష్టించారు. 11 నియోజకవర్గాలు 1,00,000 సభ్యత్వాల మార్కు దాటాయి. టాప్ 10లో నెల్లూరు సిటీ 1,49,270, ఆత్మకూరు 1,48,802, పాలకొల్లు 1,48,559, రాజంపేట 1,45,766, కుప్పం 1,38,446, ఉండి 1,21,527, గురజాల 1,11,458, వినుకొండ 1,06,867, మంగళగిరి 1,06,145, కళ్యాణదుర్గం 1,01,221, కోవూరు 1,473 నియోజకవర్గాలు ఉన్నాయి. లైఫ్ టైం మెంబర్షిప్ 1,00,000 చెల్లించి తీసుకునే శాశ్వత సభ్యత్వాలకు కూడా పెద్ద ఎత్తున స్పందన లభించింది. మంగళగిరి 145, ఆత్మకూరు 137, వినుకొండ 79, గంగాధర నెల్లూరు 62, తణుకు 60 నియోజకవర్గాలు టాప్ 5లో నిలిచాయి. కార్యకర్తలను తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులుగా భావిస్తుంది. వారి సంక్షేమానికి భారతదేశంలోనే ఏ రాజకీయ పార్టీకి లేని కార్యకర్తల సంక్షేమ విభాగాన్ని ఏర్పాటు చేసి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆధ్వర్యంలో దిగ్విజయంగా నడిపిస్తున్నారు. కార్యకర్తలు వారి కుటుంబ సభ్యుల విద్య, వైద్యం, వివాహం, ఆర్థిక అవసరాలలో ఆదుకుంటూ కొండంత అండగా నిలుస్తున్నారు. ప్రమాదంలో కార్యకర్తలు చనిపోతే వారి కుటుంబాలకు బీమా ఇచ్చి ఆదుకుంటున్నారు. టీడీపీ కార్యకర్తల బాగోగులు చూసుకునే బాధ్యత లోకేష్కు అప్పగిస్తున్నామని 2014 మహానాడులో పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. నాటి నుంచి నేటి వరకు కార్యకర్తలకు పెన్నిదిగా, కార్యకర్తలకు తోడుగా ఆ కుటుంబాలను ఆదుకుంటూ నారా లోకేష్ చేస్తున్న పలు సేవా కార్యక్రమాలు మనం గమనిస్తూనే ఉన్నాం, చూస్తూనే ఉన్నాం. ఇప్పటి వరకు 2,500 మందికి పైగా కార్యకర్తల పిల్లల చదువులకు సహాయం చేశారు. వివిధ ప్రమాదాల్లో మరణించిన సుమారు 5,164 మంది కార్యకర్తల కుటుంబాలకు ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయల చొప్పున 103,28,00,000 రూపాయలు అందించారు. అనారోగ్యంతో బాధపడుతున్న అనేక మంది కార్యకర్తలకు వైద్య సహాయం అందించారు. సుమారు 2,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించారు. సుమారు 5,000 మంది కార్యకర్తల కుటుంబాలకు కష్టకాలంలో అండగా నిలిచి 18 కోట్ల ఆర్థిక సహాయం చేశారు. రూ. 100తో సభ్యత్వం తీసుకున్న తెలుగుదేశం కార్యకర్తల సంక్షేమం చూసేందుకు లోకేష్ ఆధ్వర్యంలో టీడీపీ వెల్ఫేర్ వింగ్ అవిశ్రాంతంగా పనిచేస్తోంది. ఎన్టీఆర్ మోడల్ స్కూళ్ల ద్వారా ఉచిత విద్య, ఉపకార వేతనాలు, ప్రైవేట్ స్కూళ్లలోనూ ఫీజుల్లో రాయితీలుగా 2,30,00,000 రూపాయలు చెల్లించారు. చదువు పూర్తయిన వారికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు సాధించేలా
నైపుణ్య శిక్షణ ఇస్తున్నారు. ప్రస్తుతం అదే 100తో తీసుకున్న సభ్యత్వం ద్వారా వచ్చే బీమాని 2 లక్షల నుంచి 5 లక్షల రూపాయలకి పెంచుతూ యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్తో నారా లోకేష్ ఒప్పందం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.